7th, 8th, 9th ఈ మూడిట్లో మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు తీసుకొని సిలబస్ లాగా పెడితే నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి, నీకు ఒక చోటికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి, సివిల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటి, ఎవడిది లేదు. సింపుల్ ఏంటంటే మన దేశంలో నాకు బాగా కోపొచ్చి దరిద్రం ఏంటంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పాడు కరెక్ట్ గా. బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడన్నా 3,000 అవుతుందంటే వాడు చేసేస్తాడు. అవును. ఒకటి ఏదైనా నీకు ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ లో నువ్వు చేసుకోవాలంటే తెలియదు, ఎక్కడికి పోవాలి, మీ సేవకి వెళ్ళిపోండి అంతే. నువ్వు బీటెక్ చదివి ఉంటావు, మీ సేవలో చేసేటోడు ఇంటర్ చదివి ఉంటాడు, నువ్వు వెళ్ళి వారితో పని చేయించుకుంటావు. తెలియదు నీకు. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జనాలు ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్ లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ నా కొడుకులు రాజ్యాంగం అంటే ఎందుకు తెలియకూడదు, ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు, ఇది తయారు చేసి పడి. చిన్నపిల్లలు ఉన్నారు, మీరు చెప్పినట్టు రేపు అటెంప్ట్లు అవి ఇవి జరుగుతున్నాయి. వాడికి 7th క్లాస్ నుంచి